మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోనే గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దేవుడు దావీదు మహారాజు విషయంలో పలుకుతున్నటువంటి మాటలుగా ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించగలం. నిజముగా దేవుడు ఒక వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనంటే ఆ ప్రణాళిక నెరవేర్చే క్రమంలో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు తోడుగా ఉంటానని చెప్పినట్లుగానే దావీదు మహారాజు జీవితంలో దేవుడు తోడుగా ఉండి దేవుని యొక్క హృదయానుసారుడుగా దేవుడే అతన్ని మార్చుకున్నట్లుగా చూస్తాము. అంతేకాదు, తన శత్రువులైనటువంటి వారు తన ఎదుటనే నిర్మూలమైపోయి దేవుని యొక్క నామ మహిమ కొరకు దావీదుని దేవుడు నిలబెట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. అంతేకాదు, లోకములోనే గనులైన వారి ఎదుట దేవుడు మంచి పేరు కలగజేసినట్లుగా వాక్య భాగాన్ని మనం గమనించగలం. ఎలాగంటే, నిజముగా దావీదు మహారాజు యొక్క జీవితము ఎక్కడ ప్రారంభమైంది అనంటే అరణ్యములో ఎక్కడో గొర్రెలను కాసుకునున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అతను రాజుల ఎదుట రాజులకు కలిగిన మంచి పేరు దేవుడు కలిగించినట్లుగా వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా దేవుని ప్రణాళికలో ఉండాలి అని నువ్వు కోరుకుంటే దేవుడు నిన్ను ఈ విధంగానే దావీదు మహారాజుని దీవించినట్లుగా, దావీదు మహారాజుని ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు ఈ సమయమందు దేవుని వాక్యమును బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవునికి మనల్ని మనం సమర్పించుకుని దేవాది దేవుని సన్నిధిలో మనల్ని మనం విధేయత కలిగి మనలో ఉన్నటువంటి ప్రతి తప్పును, ప్రతి పాపమును, ప్రతి అపరాధమును దేవుని దగ్గర ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టి దేవుని మనస్సును గెలుచుకుని దేవుని ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఆయన కోరిన విధంగా మనం జీవించడానికి ఈ రోజు నుండి, ఈ సమయం నుండి మనము మన కుటుంబాలు సిద్ధపడుదుముగాక. అటువంటి కృపలో దేవుడు మనలను బలపరిచి నడిపించునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.